అందరికీ నమస్తే. నేను మీ భాషాభాయ్, మేనేజర్ డైరెక్టర్ సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుతానికి ఏమైందంటే ఈరోజు కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వాల్యూస్ అన్ని లొకేషన్స్లో గవర్నమెంట్ ల్యాబ్స్ పెరిగాయి. ఇది కొత్త విధానం ఏం కాదు, పాత విధానమే. ప్రతి సంవత్సరము గవర్నమెంట్ వాల్యూస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. గవర్నమెంట్ వాల్యూ ఏంటి, మార్కెట్ వాల్యూ ఏంటి, తర్వాత అసలు ఏంటి అర్థం కాని పరిస్థితి కూడా కొంతమంది. గవర్నమెంట్ వాల్యూ ఏంటి, మార్కెట్ వాల్యూ ఏంటి, అసలు ప్రస్తుతం అనే దాన్ని మీకు కొంచెం క్లమ్జీగా ఉంటుంది. గవర్నమెంట్ వాల్యూ అంటే ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు మన ₹1,00,00,000 అక్కడ ల్యాండ్ ఉంది అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 20 లక్షలు 15 లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. మిగతాదంతా బ్లాక్ రూపేనా నగదు రూపేనా బదిలీ అవుతుంటుంది అనమాట. గవర్నమెంట్ రేటుకే మనం స్టాంప్ డ్యూటీ కడతాం. మున్సిపాలిటీ లొకేషన్ అయితే 7.5%, పంచాయతీ లొకేషన్లోనైతే 6.5% స్టాంప్ డ్యూటీ కడతాం అన్నమాట. ఇది గవర్నమెంట్ రేట్ అనమాట. ఒక ఎకరం మామూలుగా ₹1,00,00,000 కొన్నామని చెప్పేసి ₹1,00,00,000 రిజిస్ట్రేషన్ చేసుకోరనమాట. సో అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ₹1,00,00,000 కూడా వైట్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. అలా ఏం చేసుకోవచ్చు. మార్కెట్ రేట్ అనగానే నడుస్తున్నటువంటి మార్కెట్ రేటు అది ఇప్పుడు ఎకరం ₹1,00,00,000, గజం ₹20, 20,000, 30,000, గజం ఒక 20,000, 30,000 ఉంటుంది మార్కెట్ రేట్లో. కానీ అక్కడ గవర్నమెంట్ వచ్చేసరికి 6,000, 7,000 ఉంటుంది. సో 6,000, 7,000 ఇంటూ 200 గజాలు కొన్నానంటే 12 లక్షలు అవుతుంది. కానీ అక్కడ మీరు కట్టేది గజం 20,000 చొప్పున 40 లక్షలు కట్టాల్సి వస్తుంది. ఈ మధ్యలో దాన్ని నగదు బదిలీ చేసుకుంటారు. సో ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నది. అదేవిధంగా కొన్ని లొకేషన్లో ప్రైమ్ లొకేషన్ అయినట్లో బాగా ఎక్కువ రేట్లు పెరుగుతాయి అన్నమాట. సో ప్రతి సంవత్సరం గవర్నమెంట్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఇయర్ కూడా పెరిగినాయి. సో దానివల్ల ఏమవుతుందంటే క్యాపిటల్ గెయిన్స్ అవి ఇవి కూడా ఇంకా తగ్గుతాయి అన్నమాట. క్యాపిటల్ గెయిన్స్ కానివ్వండి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి కానివ్వండి, వాటికి మీకు ఈజీగా ఉంటుంది. సో ఈ ప్రక్రియ అనేది ఈరోజు కాదు, ప్రతి ఇయర్ జరిగేదే కాబట్టి దీని గురించి మీరు ఎక్కువ భయపడవసరం లేదు. ఇది ఇంకా సులభతరం అవుతుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇంతకుముందు ₹1,00,00,000 ఎకరం ఉన్న దగ్గర కూడా 4 లక్షలు 5 లక్షలు ఉండే ఎకరం. అక్కడ చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు. అంత బ్లాక్ అమౌంట్ ఎక్కడ నుంచి తీసుకురావాలనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది. సో ఇప్పుడు ₹1,00,00,000 ఉన్న దగ్గర ఒక 40-30 లక్షల రూపాయలు వరకు గవర్నమెంట్ రేట్ ఉండేసరికి కొంత నగదు బదిలీ అనేది కొంచెం ఈజీ ఉంటుందన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా అన్ని వైట్ ట్రాన్సాక్షన్లే జరుగుతున్నాయి, బ్లాక్ ట్రాన్సాక్షన్ ఏం జరగట్లేదు కాబట్టి సో ఇది మంచితరం అనుకోవాలి. ఎందుకంటే ఇంకా ముందు రోజుల్లో అంతా వైటే ఉంటుంది, బ్లాక్ మనీ ఏమి ట్రాన్సాక్షన్ అవ్వదు. సో ఎవరైనా సరే ల్యాండ్లు కొనేటప్పుడు కానీ ప్లాట్లు కొనేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా గవర్నమెంట్ రేట్లు చూసుకొని చక్కగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.